జరిగిందని, దానికి ఆయన పొంతం లేని సమాధానం చెప్పారని. అంటే ఇక్కడ అది మాట్లాడాలా వద్దా అనేది మాత్రమే చర్చిస్తారా, నిజంగా అక్కడ జరిగిందా లేదా అనేది చర్చించరా? రేపొద్దున్న ఈ యాంగిల్లో కనుక ఆయన మీద ఒకవేళ నిజంగా వెయిట్ వేస్తే అప్పుడు ప్రజల్లోకి నిజంగా 5 కోట్లు తినేసారేమో ఒక ఎమ్మెల్యే దగ్గర, ఆ విషయానికి సంబంధించి తేల్చలేదు, ఇందులో దొంగ ఎవరు అనేది ఆ చర్చ రాదా? ఆయన పొంతం లేని మాట వీళ్ళు ఎందుకు అంటున్నారంటే, ఇక్కడ కేసినేని చిన్ని నిన్నేమనలేదు కదా అంటారు వీళ్ళు తెలివిగా. ఓకే, ఇక్కడ బేసిక్గా ఇతని మీద అవినీతి ఆరోపణలు చేశారు, కొలికిపూడి మీద లైంగిక వేధింపుల కేసు కూడా పెట్టబోయారు కదా దాంట్లో. అన్ని రకాలు చేశారు, అతన్ని వేటాడారు అతన్ని. ఇతని మీద అవినీతి ఆరోపణలు చేశారు, డబ్బులు ఇవ్వట్లేదని. నేనంటోంది అదే, డబ్బులు ఇవ్వలేదని చెప్పి లిక్కర్ షాపులకి బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా పోరాడాడు అని చెప్పి అటుకు రప్చర్ చేశారు. అది చేసిన వాళ్ళని ఇతన్ని ఎత్తిన పెట్టుకున్నాడా లేదా? దట్ ఇట్ సెల్ఫ్ క్రమశిక్షణ రాహిత్యం కదా. వాళ్ళు పెట్టే ప్రోగ్రాంలకి ఈయన గెస్ట్గా వెళ్తున్నాడా లేదా? ఏది కొలికపూడి మీద ప్రెస్ మీట్లు పెట్టి కొలికపూడికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు, ప్రచారం చేసిన వాళ్ళకి కేసినేని చిన్ని ఎందుకు నెత్తిన పెట్టుకుని వాళ్ళతో మీటింగ్లు పెట్టించారు? అది అడిగారా చిన్నిని? అది అడిగినట్టు రాయలేదు కదా అక్కడ. అంటే వీళ్ళు నిష్పక్షపాతంగా కమిటీ లేదు, అదే పక్షపాత ధోరణితో. నువ్వు ఎటు నుంచి చూడటం ప్రారంభిస్తే అటే కనబడుతుంది ఇక్కడ.